స్త్రీ పురుషుల్లో వివాహమైనటువంటి స్త్రీ పురుషుల్లో సమస్యలు బాగా పెరుగుతున్నాయి. సమస్యలు ఎట్లా పెరుగుతున్నాయి అంటే, ఒక ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారనుకోండి. ఉద్యోగం చేస్తే 8 అవర్స్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఈ 8 అవర్స్ డ్యూటీ కాక ఇంకా ఏదో కొన్ని సమస్యల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల బయట తిరగడం జరుగుతుంది. తర్వాత రెండోది, సరైనటువంటి ఆహారం తీసుకోకపోవటం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. ఏమిటి ఆహారం అనేది? ఇదివరకు ఏంటంటే ఇంట్లో వండుకొని తినటం జరుగుతుంది. అది కాకుండా, ఎందుకంటే ఇంటికి వెంటనే రావాల్సిన అవసరం ఎందుకంటే, ఇంట్లోనే తిని ఆహారం తినడం అలవాటు పడితే వెంటనే ఇంటికి రావడం జరుగుతుంది. అట్లా కాకుండా కొత్త రకం ఆహారాలు వస్తున్నాయి. ఇదివరకైతే అట్టు, ఇడ్లీ, గారె, బజ్జీ ఇట్లాంటివి. ఇవి కాదు, కొత్త రకం ఆహారాలు వచ్చినాయి. ఈ కొత్త రకం ఆహారాల్లో మసాలాలు ఎక్కువైనాయి. ఈ మసాలాలకు ఆశపడి ఉద్యోగరీత్యా తింటమైన తర్వాత కూడా వెంటనే ఇంటికి చేరక బయట ఎక్కడక్కడ తిరిగి ఏ రాత్రి వేళకు వచ్చి స్త్రీ పురుషులకి సరైనటువంటి సంబంధం కలవలేకపోవటం, ఈ మసాలాల వల్ల, అనారోగ్యం వల్ల మనుషులకి స్త్రీ పురుషుల కలయికకి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఆరోగ్యరీత్యా ఇబ్బంది కలుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది? స్త్రీకి పరాయ పురుష వ్యామోహం కలుగుతుంది. ఇవన్నీ కూడా ఆలోచించుకోవట్లే. నా భార్య మాత్రం తప్పుడుది అనుకుంటున్నావు. నీ ఆరోగ్యాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యం అంటే మెడిసిన్స్తో ఆరోగ్యం రాదు. నువ్వు తినే ఆహారాలు, నువ్వు సమయానికి ఇంటికి రావటం. ఎప్పుడు కూడా బయట ఉద్యోగం చేసేవాడు కానీ, ఏ వృత్తి చేసేవాడైనా కానీ బయట ఎంతో కష్టపడతాడు. ఇంటికి రాగానే భార్య ప్రేమతో కనుక చూసినట్లయితే బయటపడ్డ కష్టం మొత్తం పోతుంది. ఈ పోవటానికి కారణం ఏంటంటే, భార్యని ఏ రకంగా అయినా సంతోషపెట్టేటువంటి స్థితి మగవాళ్ళు లేకుండా పోతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద భారం వేయద్దు, ఒకళ్ళ మీద తప్పుగా నిర్ణయం తీసుకోవద్దు. ఎప్పుడైనా సరే 1,000 మనం చూపించేప్పుడు మన 4,000 చూపిస్తున్నాయి. మన తప్పులు ఎన్నో ఉంటే కానీ ఇటువంటి సమస్యలు రావట్లేదు. మరి ఈ సమస్యలు ఏమిటో మీరు బాగా ఆలోచించుకోవాలి, పురుషులు ఆలోచించుకోవాలి. అయితే అంత మాత్రం చేత స్త్రీలు తప్పుడు దారి పడుతున్నారా అనేది కాదు మనకు కావాల్సింది. ఎందుకంటే ఈ ఆహారాలు, మందులు వేసిన ఆహారాల వల్ల క్షణికమైనటువంటి భోగాలకు పాల్పడటం జరుగుతుంది. ప్రతి దాంట్లో కల్తీ, ప్రతి ఆహారం కల్తీ. అలవాట్లు మరి ఏమిటి? దురలవాట్లు. దాన్ని విమర్శించి చెప్పక్కర్లా. ఒక్క సిగరెట్ వల్ల ఇబ్బంది వస్తుంది, దాన్ని మించిన దురలవాట్లు తయారవుతున్నాయి. తర్వాత బయట కష్టపడి వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు? రాత్రి 9 గంటలకు వచ్చి ఏదో కాస్త శ్రమ తగ్గుతుందని చెప్పి మరి మద్యం సేవించడం, దానివల్ల భార్యకి ఇబ్బంది కలగటం, తెల్లవారు 9 గంటలు లేవటం, ఉద్యోగరీత్యా పరిగెత్తడం. ఇవన్నీ ఎందుకు నేను చెబుతున్నానో మీరు బాగా మనస్సు మంచిగా పెట్టుకొని ఆలోచించుకోండి. ఎందుకంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సంతోషంగా ఉంటే సంతోషమైన సంతానం కలుగుతారు, మంచి మేధావులు కలుగుతారు, మీ కీర్తి ప్రతిష్టలు తెచ్చేటువంటి సంతానం కలుగుతారు. మీలో యవ్వనం అనేది సక్రమంగా లేకపోతే మీకు కలిగే సంతానం పనికిరాని సంతానం అవుతున్నారు. ఇప్పుడు రావడానికి కారణం అదే.